గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టైన్ న్యూస్. నేను శంకర్. ఈరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు పేపర్ తీసుకుందాం. ఫస్ట్ ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన వార్తలపైన విశ్లేషణ చేద్దాం. ప్రధాన వార్తలు చూసినట్లయితే ఈనాడులో ఢిల్లీలో జరిగినటువంటి మొన్న సాయంత్రం జరిగింది బాంబు పేలుడు, అది ఉగ్ర కుట్రే అని చెప్పి ప్రధాన వార్తగా వచ్చింది. ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం, కారులో పేలినవి డిటోనేటర్లు, నడిపించింది పుల్వామా వైద్యుడు. ఢిల్లీలో మార్చెడి వద్ద విలపిస్తున్న మృతుడు జుమ్మన్ సోదరి నజ్మా దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్లు అనుమానం. అంటే ఆ కార్ల డిటోనేటర్లు తరలిస్తున్నట్టు, తరలించే క్రమంలో ఎట్లాగో దొరుకుతాను అనే ఉద్దేశంతో పేల్చుకున్నాడేమో అని ఒక అనుమానం. అడావుడిగా బాంబును తరలిస్తుండగా జరిగినట్లు సంకేతాలు. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం. ఫరీదాబాద్ హర్యానా రాష్ట్రానికి చెందిన ఫరీదాబాద్ లో పేలుడు పదార్థాల డంపు ఒకటి ఇటీవల గుర్తించారు. మరి దీనికి కూడా లింక్ ఉన్నట్టు అనుమానం. 12కు పెరిగిన మృతుల సంఖ్య. ఆ రోజు స్పాట్ లో 9 మంది చనిపోయారు. నిన్న హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 3 చనిపోయింది. మొత్తం 12 మందికి 12కు చేరింది మృతుల సంఖ్య. విచారణ బాధ్యతలు ఎన్ఐఏకి అప్పగించారు. బాధ్యుల్ని వదిలేది లేదన్న అమిత్ షా. వివరాలు తెలుసుకున్న రాష్ట్రపతి ముర్ము మేడం గారు. ఇది వార్త. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడుకు ఉపయోగించిన కారు ఇదే. కారు నడిపిన డాక్టర్ ఉమర్ రవి. ఈయన జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాకు చెందినటువంటి డాక్టర్ అట. ఇది అది పరిస్థితి. మరి ఆ ఉగ్ర కుట్రకు సంబంధించి ఎట్లా ఏం జరగబోతుందో చూద్దాం. జూబ్లీహిల్స్ లో పోలింగ్ నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నిన్న పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. 48.47% పోలింగ్ నమోదైంది. 2023లో 47% నమోదైంది. 2023 జనరల్ ఎలక్షన్ లో 47% నమోదైంది. అసలు ఇప్పుడు 2014 నుంచి చూసుకుంటే కూడా ఇది ఎన్నడూ 50% దాటలే. ఈ జూబ్లీహిల్స్ 2014లో 45%, తర్వాత 2018లో 48%, 23లో 47%, మళ్ళా నిన్న కూడా 48.47% పోలింగ్ నమోదైంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో కొంతమంది ఓటేసేందుకు ముందుకు రాలేదు. చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలే బయటకు వచ్చి ఓటేసారు. కొంచెం ఇక పార్టీలు రిస్క్ తీసుకున్నాయి. అన్ని 3 ప్రధాన పార్టీలు కూడా రిస్క్ తీసుకున్నాయి. కొద్దిగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళని కూడా బలవంతంగా వాళ్ళని మోటివేట్ చేసి ఓటేసేందుకు బయటికి రప్పించారు. ఇట్లా చేసింది కాబట్టి 1.2 పెరిగినట్టు అనిపిస్తుంది. ఉద్రిక్తుల మధ్య ముగిసిన ఎన్నిక. ఓటర్లకు పోటాపోటీగా నగదు చర్యల పంపిణీ చేసిరట. నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై కాంగ్రెస్ బారస నేతలపై కేసులు. కాంగ్రెస్ రిగ్గింగ్ ను పోలీసులు అడ్డుకోవడం లేదంటూ మాగంటి సునీత ధర్నా చేసింది. ఇంకా ఆ విధంగా జరిగింది. దీనికి సంబంధించి కొన్ని సర్వే ఏజెన్సీలు కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినాయి. మనం కూడా ఎస్టైన్ నుంచి కూడా ప్రకటించినాం. ఎస్టైన్ న్యూస్ తెలుగు పీపుల్స్ పల్స్ అనేది మా సంస్థ కూడా ప్రకటించింది సర్వేలో. అయితే ఇవన్నీ సుమారుగా టాప్ 10 లో ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఒక 9 సర్వే ఏజెన్సీలను కనుక తీసుకున్నట్టయితే దాంట్లో అన్ని మాక్సిమం కాంగ్రెస్ పార్టీకే మొగ్గు పైచేయని చెప్పి అన్ని ఇచ్చినాయి. చాణక్య స్ట్రాటజీస్ 46% కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు 43%, బీజేపీకి 6%. హెచ్ఎంఆర్ సర్వే 48.3 కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు 43.18, బీజేపీకి 5.84. స్మార్ట్ ఫోన్ కాంగ్రెస్ కు 48.2, బీఆర్ఎస్ కు 42.1, బీజేపీకి 7.6. నాగన్న సర్వే 47 కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు 41, బీజేపీకి 8%. అవి జన్మెన్ సర్వే 42.5% కాంగ్రెస్ కు పడ్డాయట ఓట్లు, బీఆర్ఎస్ కు 41.5% బీఆర్ఎస్ కు పడ్డాయట, బీజేపీకి 11.5% ఓట్లు బీజేపీ పడ్డాయట. ఆరం అస్సాం సర్వే కాంగ్రెస్ కు 47.49 పడ్డాయట, బీఆర్ఎస్ కు 39.25, బీజేపీకి 9.31 ఓట్లు పడ్డట్టు ఆరం అస్సాం సర్వే చెప్పింది. మిషన్ చాణక్య 39.43 కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు 41.60, బీజేపీకి 18.97. ఇది ఒక్కటే జర బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చింది మిషన్ చాణక్య ఏజెన్సీ. ఇది ఒక్కటే బీజేపీకి పాజిటివ్ వచ్చింది. పొలిటికల్ స్ట్రాటజీస్ 41 +-2 ఇట్లా సంథింగ్ 1 or 2 పాయింట్స్ అటు ఇటు ఉందని చెప్పి ఈ సర్వే చెప్పింది. సరే, మొత్తానికి తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పై చేయని తెలుస్తుంది. బీహార్ లో ఏంది పరిస్థితి అంటే
బీహార్ లో మళ్ళీ ఎన్డీఏదే అధికారం. బీహార్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని ఏజెన్సీస్ ఎన్డీఏదే అధికారం అని చెప్పి కూడా వచ్చేసినాయి. అక్కడ కూడా ఎన్డీఏకే పాజిటివ్ గా ఉంది. ఇది చూసుకోవచ్చు. అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు. గట్కేసర్లో అంత్యశ్రీ అంత్యక్రియలు పూర్తి. పాడెమోసిన సీఎం రేవంత్ రెడ్డి. వేల సంఖ్యలో తరలి వచ్చిన సాహితీవేత్తలు, అభిమానులు. అంత్యశ్రీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్న సీఎం. అయితే మన అంత్యశ్రీ గారు చనిపోయిన విషయం మీకు అందరూ తెలుసు. నిన్న గట్కేసర్లో వారి అంత్యక్రియలు జరిగినాయి. ఆ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరై పాడెమోసిరు. అంత్యశ్రీ పాడెమోస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరు లక్ష్మణ్. ఇది చూడండి, సీఎం రేవంత్ రెడ్డి గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు మంత్రి, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అంత్యశ్రీ గారి పాడెమోసి వాళ్ళ అంత్యక్రియలు పూర్తి చేసిరు, అధికారికంగా నిర్వహించారు. అక్కడ దానికి చాలా మంది సాహితీవేత్తలు, అభిమానులు, కళాకారులు చాలా మంది హాజరయ్యారు అంత్యక్రియలకు. ఇదో వార్త ప్రధానంగా. సరే, జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు దగ్గర నిన్న చౌటుపల్ దగ్గర చిట్యాల వద్ద కూడా మళ్ళీ ఒక బస్సు కాలిపోవడం జరిగింది. కర్నూలు అయితే ఎట్లా జరిగిందో అదే విధంగా కాలిపోయింది. కానీ ఇక్కడ ప్రజలు ప్రయాణికులు ఎవరు ఇబ్బంది కాలేదు. ఆ టైంకు డ్రైవర్ అప్రమత్తత అయి అందరు లేపడం వల్ల దిగిపోయారు. బస్సు మాత్రం పొట్టుగా కాలిపోయింది. పీలిస్తే రోగాలే. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత. హైదరాబాద్ లో 5 రోజుల్లో 50% తగ్గుదల. తిరుపతిలో 10 రోజుల్లోనే 150% క్షీణత. విశాఖలో పూర్ లెవెల్ కు మున్ముందు మరింత ఆందోళనకరంగా వాయు కాలుష్యం. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుందట. అది పీలిస్తే రోగాల పాలవుతారని చెప్పి ఒక వార్త కూడా ఈనాడులో ప్రధాన వార్తగా ప్రకటించుకోరు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాద స్థాయిలో వాయు కాలుష్యం జరగబోతుందని కూడా దీంట్లో వచ్చింది. సరే, ఏది ఏమైనా మనం ప్రధానంగా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఫీవర్ ఏంటంటే 14th ఫీవర్. నవంబర్ 14th ఏం జరగబోతుంది అనేది మొత్తం అందరూ ఆ ఫీవర్ తోనే, ఆ టెన్షన్ తోనే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బాక్సుల్లో నేతల భవితవ్యం. ఈ పోలింగ్ బాక్సులలో వాళ్ళ యొక్క జాతకాలు ఉన్నాయి. 14వ తారీఖు తెలుస్తుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది. ఇక అందులో అందరూ తెలుసు, ఓపెన్ సీక్రెట్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది తెలుసు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తుందని చెప్పి మనం కూడా చెప్తానే ఉన్నాం. జూబ్లీహిల్స్ లో మనం కూడా సర్వే చేసినాం, అక్కడికి వెళ్ళినాం, క్షేత్రస్థాయిలో ఎట్లా ఉందనేది తెలుసుకున్నాం. బీసీ నినాదం పనిచేసింది. బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి నవీన్ యాదవ్ కు ఓట్లు వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ ఏకమయ్యారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిరు. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు అనేది అది 14వ తారీఖు నాడు అధికారికంగా బయటకు వస్తుంది. ఇప్పటి వరకైతే అందరు తెలుసు నవీన్ యాదవ్ గెలుస్తుందని చెప్పి. ఎంత మెజార్టీతోని గెలవబోతుంది అనేది వేచి చూడాల్సిందే. అప్పటిదాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ STN న్యూస్. మళ్ళీ రేపు వేరే ఒక టాపిక్ తో మీ ముందుకు వస్తా. నేను శంకర్. నమస్తే.